నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కుప్పం అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే కుప్పం నియోజకవర్గ ప్రజలతో చంద్రబాబు అంతలా పెనవేసుకుపోయారు అలాంటి కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు చూపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబును తీవ్రంగా అవమానించారు కుప్పంలోనే ఓడిస్తామని శపథం చేశారు చివరకు ఓ మాజీ ముఖ్యమంత్రి హోదాలో సొంత నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన సమక్షంలోనే అల్లరి చేశారు చివరకు రాళ్లు విసిరేందుకు కూడా ప్రయత్నించారు ఈ అల్లారు మూకల వెనుక ఉన్నది పెద్దిరెడ్డి ఉన్నారన్నది బహిరంగ రహస్యం కుప్పంలోనే నిన్ను ఓడిస్తానని పెద్దిరెడ్డి సవాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే గత 5 సంవత్సరాలుగా కుప్పంలో వ్యవస్థలను వాడుకుని టీడీపీని నిర్వీర్యం చేయాలని పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే నాడు పెద్దిరెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన పోలీస్ అధికారులు సిబ్బంది ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే రాయలసీమలో హడల్ నాటి సీఎం రాయలసీమను అతనికి రాసిచ్చారా అన్న రీతిలో పరిస్థితి ఉండేది ఇక కుప్పంలో చంద్రబాబు హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడించేందుకు పెద్దిరెడ్డి పెద్ద ప్రయత్నాలే చేశారు తన సొంత నియోజకవర్గం పొంగనూరు కంటే ఆ 2 నియోజకవర్గాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు గత 5 ఏళ్లుగా చేసిన తప్పిదాలే పెద్దిరెడ్డికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి ఆయనపై టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఖాయం అందుకే వైసీపీ శ్రేణులు సైతం భయపడుతున్నారు అయితే అంతకంటే ముందే పెద్దిరెడ్డి ఆదేశాలను పాటించిన ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న అధికారులు ఉద్యోగులు ముచ్చెమటలు పడుతున్నాయి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ఆదేశాలు పాటించిన పోలీసు అధికారులకు ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్లు లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు కుప్పం రూరల్ సీఏ ఈశ్వర్ రెడ్డి రాయకుప్పం ఎస్ఐ శివకుమార్ రాళ్లబూడుగూరు ఎస్ఐ సుమన్ కుప్పం అర్బన్ ఎస్ఐ సుబ్బారెడ్డి గూడుపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్ను ఒకేసారి వీఆర్కు పంపిస్తూ డీజీ ఆదేశాలు ఇచ్చారు వీరంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ ఆదేశాలు పాటించేవారని విమర్శలు ఇప్పుడు వీరంతా మూల్యం చెల్లించుకోవడంతో అధికార వర్గాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి